సార్ గుడ్ మార్నింగ్ అండి. చూడండి. సార్ నా పేరు రజనీకాంత్ అండి. పుప్పాల రజనీకాంత్ నా పేరు. నేను తెలంగాణ చెప్పండి. డిజిటల్ మీడియా అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సార్. ఈ యూట్యూబ్ చెప్పండి. ఛానల్‌లు డిజిటల్ మీడియా పోర్టల్‌కి సంబంధించి. ఓకే. ఈ 'మన తొలి వెలుగు' రఘు మీద ఏమన్నా కేసయిందా సార్ మన దగ్గర? మన దగ్గర అట్లాంటిది ఏం కాలేదు కదండి. మరి ఇప్పుడు టీ న్యూస్‌లో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హైడ్రా అధికారులు ఫిర్యాదు చేసిండ్రని చెప్పేసి ఒక వార్త వచ్చింది సార్. అది టీ న్యూస్ నుంచి క్లారిఫై చేసుకోండి ప్లీజ్. అదే అందుకే అంటే మీ దగ్గర కాలేదు అంటే ఇక వాళ్ళ దగ్గర క్లారిఫై కాదు. అది ఫేక్ న్యూస్ అని. చూడండి, మా దగ్గర ఎట్లుంటదంటే ఒకటి కంప్లైంట్ ఇస్తారండి. అవునా? ఓకే. కంప్లైంట్ లో ఇచ్చినప్పుడు పలానా నరేష్ అనే వ్యక్తి, శ్రీనివాస్ అనే వ్యక్తి, ప్రవీణ్ అనే వ్యక్తి డబ్బులు తీసుకున్నారని ఉంది. అవునా? అవును. ఆ డబ్బులు తీసుకున్నది ముందు ఎవరున్నారు, బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్నారు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి. అవునా? ఓకే. ఆ ఓకే. ఇన్వెస్టిగేషన్ లో రఘు రావచ్చు, రాకపోవచ్చు. అవునా? ఓకే. ఓకే. అంటే ఆ రఘు. ప్రాసెస్ లో ఉంటది. ఓకే. అట్లా ఓకే. ఓకే. యాజ్ ఆఫ్ నో కంప్లైంట్ లో రఘు అనే పేరు లేదు. అంతవరకు అయితే క్లారిటీ ఇవ్వగలుగుతాం. ఇన్వెస్టిగేషన్ లో రావచ్చు. ఓకే. ఇంకొకటేందంటేనండి, అంటే మీకు ఫిర్యాదు చేసింది బాధితురాలా? లేకపోతే హైడ్రా అధికారులా? బాధితురాలు వెళ్లి హైడ్రాలో ఫిర్యాదు చేయడం వల్ల మనకు హైడ్రా వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఓకే. హైడ్రా వాళ్ళు కంప్లైంట్ చేయడానికి రీజన్ ఏంటంటే పబ్లిక్ ఇట్లా హైడ్రాల డబ్బులతో పని అయితే అంటే నమ్మొద్దు అని చెప్పే ఉద్దేశంతో, పబ్లిక్ అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో, హైడ్రాకు చెడ్డ పేరు రావద్దు అనే ఒక ఉద్దేశంతో ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎవరినో రఘుని టార్గెట్ చేసో, నరేష్ ని టార్గెట్ చేసో కాదు. అదేనండి. అంటే మేము ఈరోజు చూసినాం. అంటే వార్త ఏందంటే సార్, అంటే ఇప్పుడు మనకి ఏంటంటే బ్రదర్, యాక్చువల్ గా మీరు డిజిటల్ మీడియా తరపున నుంచి రఘుమీన్ అయిందా అనేది కన్నా బాధితురాలతో 50 లక్షలు తీసుకున్నారా లేదా అనేది కూడా అడిగితే బాగుంటుంటది. అట్లా ఓకే సార్. ఓకే సార్. ఓకే. అంటే మీకు జనరల్‌గా మీకైతే కంప్లెయింట్ చేసిందైతే బాధితురాలు కాదు. బాధితురాలు హైడ్రాకు కంప్లెయింట్ చేసింది. హైడ్రా అధికారులు ఇప్పుడు బాధితురాలు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో చేసినా, హైడ్రాలో చేసినా, మీడియాకు వచ్చి చేసినా బాధితురాలే కదా. ఓకే అండి. ఏమన్నా బాధితురాలిది నంబర్ ఏమన్నా ఉందా సార్? మొబైల్ నంబర్ మీ దగ్గర? ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నా దగ్గర లేదు సార్. ఓకే అండి. ఓకే అండి. ఉంది. బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రాసెస్ వచ్చినప్పుడు చేస్తాం. అట్లా థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండి.